23 నెలల కాంగ్రెస్ పాలన మీద ఛార్జ్ షీట్ని విడుదల చేయడం జరిగింది. ఊర్లలో అవ్వ బువ్వ ఉడికిందా లేదా అని చూస్తే ఒక మెతుకు చూస్తే తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో పేరే అభయహస్తం మేనిఫెస్టో అని ఇచ్చినారు. అభయహస్తం మేనిఫెస్టోలో చాప్టర్ 1లో మొదటి పాయింట్, గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మాదిరిగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తాం. గిదే శాతగాలేదళ్ళకి దీనికి రూపాయి ఖర్చు అవసరం లేదు. రోజుకో మంత్రికి డ్యూటీ వేసి ప్రజా దర్బార్ నిర్వహిస్తారా, ముఖ్యమంత్రి గారు గంట సేపు కూర్చుంటారా, గీ పని చేస్తే సరిపోతుంటుండే. దీనికి రూపాయి ఖర్చు అవసరం లేదు. ఆల్రెడీ ముఖ్యమంత్రికి ఒక క్యాంపు కార్యాలయం ఉంది. గీ చిన్న పని చేయడం చేతగాలేదు వాళ్ళకి. కూట్లే రాయి తీయడం చేతగానోడు పోయంట, ఏట్లే రాయి తీస్తా అని చెప్పిండంట. గట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ ముచ్చట. వెనుకటికి ఎవరో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రజా దర్బార్ నడిపించిండు. అట్లా మేము ఇప్పుడు అధికారంలోకి రాగానే రోజు గంట సేపు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నడిపిస్తాము అన్నారు. దీనికి ఎన్ని పైసలు ఖర్చు అవుతాయన్నా? 1,00,000 కోట్లు ఖర్చు అవుతాయా? ఈ ప్రజా దర్బార్ నడిపించడం చేతగాలే. నేను ఇక్కడ లోపల పేజీలలో కోతలేనన్నా. వాళ్ళు ఇచ్చిన అభయహస్తం మేనిఫెస్టో పేజ్ నెంబర్ 1, చాప్టర్ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 3, 2 గీతలో కనబడతా ఉంది. ఇది దీనికి ₹1 ఖర్చు కాదు. కుర్చీలు పాతే, ఆఫీస్ పాతదే, మైకులు పాతే, అన్నీ పాతే ఉంటాయి. వచ్చేటోళ్ళు కొత్త వాళ్ళు వస్తారా, పాత వాళ్ళు వస్తారా తర్వాత. ఈ ప్రజా దర్బార్ పైసా ఖర్చు లేకుండా పెట్టి నడపడం చేతగాని వాళ్ళు అంటే వీళ్ళు శానా ఎత్తము అన్నారు.